మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. దేవన్న గారికి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు అంటే కొంచెం నాలాంటి వాడికి, ఉద్యమకారుడికి కొంత గౌరవం ఉండేది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి వచ్చిండు, కొంచెం విలువలు ఉన్నోడు, నైతిక విలువలు ఉన్నోడు అని కొంచెం మేము పార్టీలో ఉన్నప్పుడు కానీ బయట కూడా కొంచెం గౌరవించేది. కానీ పార్టీ మారంగానే మనిషి మారతాడు, మనిషి యొక్క విలువలు మారుతాయి, మాట మార్చచ్చు అనేది జూపల్లి కృష్ణారావు గారి నిన్న స్టేట్మెంట్ చూసిన తర్వాత అర్థమైంది. ఇలా జూపల్లి కృష్ణారావు గారు హరీష్ రావు గారి మీద, బీఆర్ఎస్ పార్టీ అధినేతల పైన, మా అధినేత కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు ఈ పార్టీ పైన, ఈ పార్టీలో కూడా మీరు మంత్రిగా పనిచేసిండ్రు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. జిల్లా మొత్తం గుత్తాధిపత్యం పట్టుకొని ఎవరిని కూడా ఎదగనీయకుండా చేసి 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి పనిచేసిండ్రు. ఇలా మీరు ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడాలి? మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇలా హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, మా కేసీఆర్ గారి పైన విమర్శలు చేసే ముందు ఫస్ట్ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరే చెప్పిండ్రు కదా చాలా సందర్భాలల్లో, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో వలసలకు నిలయమైనటువంటి జిల్లా ఏదైనా ఉంది అని అంటే అది పాలమూరు జిల్లా. తెలంగాణ ఉద్యమంలో మనం మొదలుపెట్టినాడు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది కార్మికులు బొంబాయి, భీమండి, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి సంఘటన మీకు తెలుసు. ఇలా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత వలసలన్నీ వాపస్ అయినాయి, అది కూడా మీకు తెలుసు. ఇలా సమైక్య రాష్ట్రంలో మీ పాలమూరు జిల్లా ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత ఇలా పాలమూరు జిల్లా ఎట్లుందో ఇలా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని కాదు అనడం. ఇలా ఈ స్టేట్మెంటు చూస్తూ ఉంటే మీ 2 నాలుకల ధోరణికి ఇదొక నిలువెత్తు నిదర్శనమని అర్థమవుతూ ఉన్నది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గతంలోనేమో నిరుద్యోగ భృతి మీద మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీద మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి ఏమంటాడు? మాకు సంబంధం లేదు, మేము అనలేదన్నారు. ఇలా రుణమాఫీ మీద నిన్న మంత్రి గారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాట్లాడితే ఇలా మేము ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతున్నాయో అవి మేము చేయలేమో అని చెప్పకనే చెప్తున్న మాట గుర్తొస్తూ ఉన్నది. ఇలా జూపల్లి కృష్ణారావు గారు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినరో ఒకసారి మీరు వినండి. మీ మాటలు 2 నాలుకల ధోరణికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. రాత్రి 12 గంటల వరకు మ్యాప్ పెట్టి గూగుల్ మ్యాప్ వ్యవహారం చేసి కృష్ణానది ఎక్కడ మొదలవుతుంది, సముద్రం ఎక్కడ కలుస్తుంది, దీనిపైన ఎక్కడెక్కడ అంటే ఈ జిల్లాను సస్యశ్యామలు చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చి ఒక ఉద్యమ రూపంలో పనిచేసారు. మొత్తం అంటే పూర్తి చేసి ఆ జలాలు ఈ జలాలు మనకు నాటుతా ఉన్నాం. అంటే శాశ్వతంగా పాలమూరుకు కరువు అనేది జిల్లా దరిదాపులకే రాదు. ఇప్పుడు ఏమనాలి? కృష్ణన్న ఇప్పుడు ఏడబెట్టుకోవాలి మనం తలకాయ. టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉండి ఈ పార్టీలు ఉన్నప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్ ఏమో గట్లుంది, నిన్న మాట్లాడినటువంటి మాటలేమో గిట్లున్నాయి. ఇంకా కూడా నేను ముంగటి పోతా. ఇలా మీరు గతంలో నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు
అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఎవ్వరు కూడా రానియకపోతే ఇలా నీ కాన్సెన్స్న పిలుచుకొని మీటింగ్ పెట్టుకున్నాం. ఇలా పాలమూరు జిల్లాకు గతంలో కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కింద ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పూర్తి చేయలేదు? 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు కేవలం 13,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో 2,600 కోట్లు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. లెక్కలకు సిద్ధమైగా మీరు? గతంలో నెట్టంపాడు ప్రాజెక్టుకు 2,300 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మీ హయాంలో 540 కోట్లు ఖర్చు పెట్టి 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వంది, మా కేసీఆర్ గారిది. భీమా ప్రాజెక్టు కింద 12,000 ఎకరాలకు మీరు నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో 646 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మాది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి 32,000 ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ 4 ప్రాజెక్టుల కింద 6.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు తెచ్చాం. ఇలా మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఈ 50 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో ఎన్నడన్నా రైతుల పైన, ఎప్పుడైనా ప్రజల పైన దృష్టి ఉన్నదా మీకు? మీకు అది లేదు. ప్రజాపాలనను పక్కకు వదిలేసి అవినీతి పాలనను మొదలుపెట్టిండ్రు. ఇలా మేము జూపల్లి కృష్ణారావు గారికి ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఇలా మా మంత్రులుగా పనిచేసినటువంటి మా హరీష్ రావు గారు కానీ, మా అధినాయకత్వం ఎవరైనా మీరు సవాల్ చేస్తూ ఉన్నారు కదా. ఇలా సవాల్ ఒక ఉద్యమకారుడిగా మేము, మా దేవన్న ఉన్నాం. ఒక ఉద్యమకారుడిగా ఇలా మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం లెక్కలు తీసుకొని వస్తాం. పాలమూరు జిల్లాకు నీళ్లు మేమిచ్చినమా? 50 సంవత్సరాల కాంగ్రెస్ ఇచ్చిందా? 100 రోజు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ఇస్తుందా? చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా అని మేము అడుగుతా ఉన్నాం. చర్చకు సిద్ధమైతే ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి, వస్తాం. మా నాయకులు రావాల్సినటువంటి స్థాయి మీకు లేదు అని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇలా మీకు మీరు స్థాయి తగ్గించుకుంటా ఉన్నారు. ఇలా అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. అబద్ధాల మీద మీ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. 100 రోజుల ప్రభుత్వ ప్రజాపాలనలో 1000 అబద్ధాలు ఆడింది కాంగ్రెస్ పార్టీ. ఆ అబద్ధాలనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా గ్లోబల్ ప్రచారానికి మీరే పెద్ద అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నారు. ఏమైంది? తొలి సంతకం రైతు రుణమాఫీ అన్నారు, ఇచ్చిండ్రా? రైతు బంధు అన్నారు, 15,000 రూపాయలు అన్నారు, ఉన్నదానికి కూడా దిక్కులేదు. 2,000 రూపాయలు పెన్షన్ మేమిస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రజలకు అబద్ధాలు చెప్పిండ్రు. ఇప్పటి వరకు రూపాయి కూడా, 1 రూపాయి ఎక్కువ ఇవ్వలేదు. జనవరి నెల అసలు ఆసరా పింఛన్నే ఎత్తేసిండ్రు మీరు. పెళ్ళిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటికీ 17,000 పెళ్ళిళ్ళు అయినాయి ఈ రాష్ట్రంలో. ఒక్క పెళ్లికి 1 తులం బంగారం ఇచ్చినట్టు అంటే మేము చర్చకి ఏడికంటే ఆడు సిద్ధం. మీరు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఈ చర్చకు సిద్ధమా? తులం బంగారం ఎక్కడిచ్చిండ్రు? ఇది ఒక మోసం. మీ అందరి మీద చీటింగ్ కేసు పెట్టాలి. ముఖ్యమంత్రి పైన, క్యాబినెట్ మీద, మీ మీద చీటింగ్ కేసు పెట్టాలి. ప్రజలను మోసం చేసిండ్రు మీరు. ఇలా అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు తెలంగాణ ఆస్తిని అంతా అస్తి నాకు దానం చేస్తూ ఉన్నారు. ఇలా 2,500 కోట్లను మీ ఢిల్లీ పెద్దలకు అంటగడుతూ ఉన్నారు. ఇలా మీరు అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. ఇలా ఢిల్లీకి కప్పం కట్టేందుకు ఇలా కుప్పలుగా అప్పులు చేసి
ఇలా మమ్మల్ని ఏమో అప్పులు చేసిండ్రు అని అన్నారు కదా. 100 రోజులలో 18,000 కోట్ల అప్పులు చేసిండ్రు. మీరు ఏం చేసిండ్రు? ఎవరికైనా అక్కడికి వచ్చిందా మీ పని? నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, తాగునీళ్ళు లేవు, కరెంటు లేదు. కాంగ్రెస్ వచ్చింది, అందరూ అనుకుంటూ ఊర్లల్లో కాంగ్రెస్ వచ్చింది, కరువును తెచ్చింది. అదే కదా మీ పాలన. ఇలా రేవంత్ రెడ్డి గారు మీ అబద్ధాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి, మీ అబద్ధాలన్నీ పక్కదో పట్టించడానికి రోజొక్క డ్రామాలు మొదలు పెడతా ఉన్నారు. ఆ రోజేమో కాళేశ్వరం అన్నారు, తర్వాతనేమో ఇలా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఉన్నారు. ఇలా మీ అన్ని ప్రజలన్నరు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ హయాంలో ఇప్పటికి 180 మంది రైతులు చచ్చిపోయింది, 38 మంది ఆటో కార్మికులు చచ్చిపోయింది. మీరు స్పందించండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. నేను అంటా ఉన్నా, మంత్రులందరూ కూడా ఒక దొంగల మూట. అభివృద్ధి మీద ధ్యాస లేదు మీకు, అవినీతి మీదనే ధ్యాస ఉంది. రాక రాక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అర్థమైపోయింది. మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, ఏంది దోసుకున్నోనికి దోసుకున్నంత అదే పని మీద ఉన్నారు. పాలనను పక్కకు వదిలేసిండ్రు, అవినీతి మీద దృష్టి పెట్టిండ్రు. కాబట్టి అవినీతి అంతం ఇలా రాబోయే కాలంలో డెఫినెట్గా మళ్ళీ మీరు దోషులుగా నిలబడేటువంటి రోజు వస్తుంది. మా మీద ఎవరైనా విమర్శలు చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. మేము ప్రజల పక్షాన ఉన్నాం, మేము ప్రజల కోసం కొట్లాడినాం. ఒక ప్రజల గొంతుక టీఆర్ఎస్ పార్టీ, ప్రజల గొంతుక కేసీఆర్ గారు ప్రజల కోసం మాట్లాడిండు, ప్రజల కోసమే నీళ్ళు ఇచ్చిండు, ప్రజల కోసమే కరెంట్ ఇచ్చిండు, ప్రజల కోసమే సంక్షేమ పథకాలు తెచ్చిండు. ఇలా మీరేం తెచ్చిండ్రు? ఇలా 6 గ్యారంటీలు అన్నారు, ఒక్కదానికి వారంటీ లేదు, ఒక్కదానికి గ్యారంటీ లేదు. ఇలా ఈ ఎలక్షన్ ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఈ 6 గ్యారంటీలను ఎత్తేసే స్కీములనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. కానీ మీ వెంటబడతాం, వేటాడతాం, దోషులుగా మిమ్ములను కూడా గుంజే రోజు వస్తుంది. డెఫినెట్గా హరీష్ రావు గారు ఏదైతే అసెంబ్లీ సెక్రటరియట్ ముట్టడిస్తామన్నారో, మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే, మీకు దమ్ము ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. మీరు అమలు చేసినాక మేమెందుకు మిమ్మల్ని ముట్టడిస్తా అంటాం? 10 సంవత్సరాలలో అట్లాంటి అవకాశం మేము ఇవ్వలే. మా నాయకుడు ఏనాడు కూడా ప్రతిపక్షాలకు ధర్నా చేసేటువంటి అవకాశం ఇవ్వలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు కూడా ప్రతిపక్షాలకు ధర్నా చేయకుండా, రాస్తారోక చేయకుండా, ముట్టడించకుండా మీరు చేసుకోండి. మీకు దమ్ముంటే రుజువు చేయండి. అది చేత కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇలా అబద్ధాలను కల్పితాలు చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పే మీరు అధికారంకి వచ్చింది. ఈ అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తారు? ఇంకా ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. ఎక్కడ 2-3 కనబడితే కాంగ్రెస్ మీదనే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మేము మెదక్ పోయినాం. మెదక్లో ఏమైంది? రైతులతో మాట్లాడినాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటుండట క్యాబినెట్లో అన్ని అబద్ధాలని చెప్పి అధికారంలోకి వచ్చినాం. ఇలా పార్లమెంటు ఎన్నికలు గెలవాలంటే అసలు ఏం అబద్ధం చెప్పాలనో అర్థమైతే లేదు. ఏమైనా కొత్తవి ఉంటే చెప్పుకుంటారని ఆ సలహాలు అడుగుతుండట. అది మీ పరిస్థితి ఇలా. అందుకనే వెనకటికి ఒక సామెత ఉండే, తల్లి ఏమో కడుపు చూస్తుందట, భార్యనేమో జేబు చూస్తుందట. ఇలా కేసీఆర్ గారు అన్నపూర్ణమ్మ లెక్క తెలంగాణ ప్రజల ఎట్లా బతకాలి, రైతులు సంక్షేమ పథకాలు ఎట్లా ఇవ్వాలి అని ప్రజల కడుపు చూసింది కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ శాఖలో ఎంత దోసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎంత గుంజుకోవాలి, చుట్టుముట్టు ఎక్కడైనా ల్యాండ్లు ఉంటే కబ్జాలు ఎట్లా పెట్టాలి, వాటి పని మీద మీరున్నారు. కాబట్టి మా ముందు విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మంత్రులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. డెఫినెట్గా మేము ప్రజాక్షేత్రంలో ఈడుస్తాం, నిలదీస్తాం. మిమ్మల్ని మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసేటువంటి దోపిడీని ప్రజలకు వివరిస్తాం. ఇలా మీ నిజంగా కూడా ఇలా ఈ ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి ప్రలోభాలు పెట్టి మళ్ళీ గెలవాలనేటువంటి దురుద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ దిశగా డెఫినెట్గా మేము ప్రజలతో ఉన్నాం.
ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, మేము మళ్ళీ వస్తాం, మీ అంతు చూస్తామనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అదే